నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. దోహాలో కీలకమైన అల్ ఖోర్ కార్ని స్ట్రీట్ను 4 రోజుల పాటు మూసివేయనున్నారు. ఈ మేరకు పబ్లిక్ వర్క్ అథారిటీ తెలిపింది. రెండవ దశ పునరుద్ధరణ పనుల కోసం రోడ్డును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 13 నుంచి నవంబర్ 15 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. వాహనదారులు ప్రత్యామ్నాయ రోడ్లను ఉపయోగించాలని అథారిటీ అధికారులు సూచించారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన సైన్ బోర్డులను ఫాలో కావాలని, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ రియాద్లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ అలీ అల్ యహ్యాను కలిశారు. ఈ సందర్భంగా వారు 2 దేశాల మధ్య సోదర మరియు చారిత్రక సంబంధాలను సమీక్షించారు. ఉమ్మడి ఆసక్తి ఉన్న విషయాలను కూడా వారు చర్చించారు. సమావేశం తర్వాత మంత్రులు సౌదీ, కువైట్ సమన్వయ మండలి 3వ సమావేశంలో పాల్గొన్నారు. ఇది 2 దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కౌన్సిల్ సమావేశం ముగింపులో 4 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత్కు చెందిన 3 పిల్లల తండ్రి 2 ఏళ్ల క్రితం దుబాయ్లో కనిపించకుండా పోయాడు. రాజస్థాన్లోని జిమ్జూన్ నగరానికి చెందిన 39 ఏళ్ల రాకేష్ కుమార్ జాంగీర్ జూలై 2023లో దుబాయ్లో కనిపించకుండా పోయిన రోజు నుంచి తమ జీవితాలు తలకిందులయ్యాయని అతని కుటుంబం ఆవేదన చెందుతోంది. రాకేష్ జూన్ 21, 2023న 60 రోజుల టూరిస్ట్ వీసాపై యూఏఈలో అడుగుపెట్టాడు. గతంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాక్లో పనిచేసిన నైపుణ్యం కలిగిన మార్బుల్ ఇన్స్టాలర్ దుబాయ్లో ఉద్యోగం కోసం అడుగుపెట్టాడు. మొదటి 2 వారాల పాటు అతను ప్రతిరోజు ఇంటికి ఫోన్ చేసేవాడు. జూలై 6 అతని చివరి కాల్ చేశాడని అతని కుటుంబం తెలిపింది. ఏదో గొడవలో ఇరుక్కున్నారని, సిమ్ కార్డు లేదని పేర్కొన్నారు. కనిపించకుండా పోయిన 8 నెలల తర్వాత మార్చి 2024లో రాకేష్ జైల్లో ఉన్నాడని ఏజెంట్ చెప్పాడని, అతని సహాయం చేయడానికి ఎవరైనా దుబాయ్కి రావాలని పేర్కొంటూ వారికి వాయిస్ నోట్ పంపినట్లు వాపోయారు. వెంటనే రాకేష్ సోదరుడు మఖాన్ యూఏకి వెళ్లాడు. అక్కడ ఆసుపత్రులు, జైళ్లు మరియు మార్చురీలను కూడా వెతికానని, చివరికి ఎంబసీ మరియు కాన్సులేట్ అధికారులను కలిశానని, అల్ ముర్కబాద్ పోలీస్ స్టేషన్లో తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదును దాఖలు చేశాను, కానీ ఇప్పటివరకు అతను జాడలేదని మఖాన్ తెలిపారు. రాకేష్ ఏదో విధంగా తిరిగి రావాలని అతని కుటుంబం ప్రతిరోజు ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా రాకేష్ 18 ఏళ్ల కుమార్తె ఖుషి తన తండ్రి ఫ్రేమ్ చేసిన ఫోటోను పట్టుకుని సహాయం కోసం వేడుకుంటున్న వీడియోను రిలీజ్ చేశారు. దయచేసి తమ తండ్రిని కనుగొనడంలో తమకు సహాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. కువైట్లో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన పరిమిత త్రిపాఠి కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రోటోకాల్ వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి అబ్దుల్ మొహ్సెన్ జాబర్ అల్ జైద్ను కలిసి తన నియామక ఉత్తర్వుల కాపీని అందజేశారు. భారత్, కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని వారు సమీక్షించారు. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మరియు ప్రజలకు మధ్య సహకారాన్ని పెంపొందించడానికి నిబద్ధతతో పనిచేయాలని నిర్ణయించారు. కువైట్లో భారత మొదటి మహిళా రాయబారిగా మరియు గల్ఫ్ ప్రాంతంలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన 2వ మహిళగా తనకు లభించిన గొప్ప గౌరవం, ఆనందాన్ని కూడా ఇచ్చిందని రాయబారి వ్యక్తం చేశారు. 2 దేశాల మధ్య స్నేహానికి శాశ్వత వారధిగా ఉండడానికి కువైట్లోని శక్తివంతమైన భారతీయ కమ్యూనిటీ అందిస్తున్న సహకారాన్ని ఆమె ప్రశంసించారు. ఒమన్లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ అయింది. మంకీపాక్స్ వైరస్ ఒక అంటువ్యాధి. ఒమన్ హెల్త్ మినిస్ట్రీ మంకీపాక్స్ కోసం ఒక అడ్వైజరీ జారీ చేసింది. దీన్ని గతంలో మంకీపాక్స్ అని పిలిచేవారు. ఇది మంకీపాక్స్ వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి. తరచుగా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు మరియు అలసట ఉంటుంది. దీని తర్వాత ముఖం, జననేంద్రియాలు మరియు మలద్వారంతో సహా శరీరంలో ఎక్కడైనా కనిపించే ఒక ప్రత్యేకమైన దద్దుర్లు వస్తాయి. అలాగే వ్యాధి సోకిన వ్యక్తితో నేరుగా కాంటాక్ట్లోకి రావడం, కలుషితమైన తువ్వాళ్లు, బెడ్షీట్లు మరియు దుస్తులను తాకడం ద్వారా ఊపిరితిత్తుల ప్రమాదంలో పడుతుంది. సబ్బు మరియు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. ఫాక్స్ లక్షణాలు ఉన్న ఎవరితోనైనా శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి. కలుషితమైన వస్తువులను తాకకుండా ఉండాలని డాక్టర్లు సూచించారు. బహ్రెయిన్, ఖతార్ మధ్య ప్రారంభించిన ఫెర్రీ సర్వీస్పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బహ్రెయిన్ కేబినెట్ సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. పర్యాటకం, వాణిజ్యం మరియు ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడంలో ఈ ఫెర్రీ సర్వీస్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రవాణా మరియు టెలికమ్యూనికేషన్ల మంత్రి సమర్పించిన నివేదిక అభివృద్ధిని హైలైట్ చేసింది. ప్రయాణికులు వాణిజ్య సరుకు రవాణా కోసం ఫెర్రీ మార్గాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా పిలుపునిచ్చారు. గుదైబియా ప్యాలెస్లో హిజ్ రాయల్ హైనెస్ అధ్యక్షతన వీక్లీ కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలతో పాటు తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వాణిజ్య కేంద్రంగా మారాలనే బహ్రెయిన్ ఆశయాలకు అనుగుణంగా న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులు మరియు అంతర్జాతీయ న్యాయనిపుణులను ఒకచోట చేర్చిన కింగ్ హమద్ లెక్చర్ ఫర్ న్యూట్రల్ జస్టిస్ను ప్రారంభించడాన్ని మంత్రివర్గం ప్రశంసించింది. ఇవి మాగల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.